డే 109 పార్ట్ 4 మళ్ళీ లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఏందో మరి లాక్డౌన్ వచ్చిందంటే అప్పుడు కూడా మార్చ్ 20 రోజు ఒక్క రోజే అన్నారు. కథం 2 నెలల దాకా ఇక అది కోవిడ్, అది సపరేట్ ఇది సపరేట్, కానీ ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యేదైతే మనమే కదా. ఏది వచ్చినా కూడా ఎఫెక్ట్ అవ్వాల్సింది మనమే. ఇప్పుడు ఇది వచ్చి పుసుకున్న లాక్డౌన్ పడ్డా కూడా ఇక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారేమో. ఇక అప్పుడు లాక్డౌన్లో పెట్టినట్టు 10 గంటల దాకానే ఓపెన్ ఉంటాయి, ఇంతవరకే కొట్టించుకోవాలా, లిమిటెడ్గా ఉంటుందేమో. ఇక ఒకవేళ లాక్డౌన్ వచ్చి పెట్రోల్ షార్టేజ్ అయిందనుకోండి, బండికి 500, కార్కి 1000 రూపాయలు, ఇంతనే. ఇక ఒకవేళ ఇట్లా నిజంగానే షార్టేజ్ వచ్చి పెట్రోల్ నిజంగానే షార్టేజ్ అయితే టూరిజం పడిపోతుంది, మొత్తం ఎకానమీ అంతా దెబ్బతింటుంది. అంటే మనకు అంతగానం తెలియదు, ఏదో తెలిసిన కాడికి చెప్తున్నాయి కదా. ఎందుకంటే టూరిజం నడిచేది మొత్తం బండ్లు, ఆటోలు, ట్రాన్స్పోర్ట్ దీని మీదనే కదా. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ పోవాలన్నా కూడా క్యాబ్ కావాలి, ఫ్యూయల్ కావాలి. మెయిన్ ఫ్యూయల్, ఏరోప్లేన్ దేంతో నడిచేది ఫ్యూయల్ తోటే కదా. అది సంగతి. క్రూడ్ ఆయిల్, ఫ్యూయల్, డీజిల్, పెట్రోలు, కిరోసిన్, ఇంకా మన బండ్ల పోసే క్యాస్ట్రాల్ ఆయిల్, అదే లూబ్రికెంట్ ఆయిల్, ఇంకా గ్యాస్. మెయిన్ ఫస్ట్ వచ్చేది గ్యాస్ అంట. అది మనం అందరం ఎఫెక్ట్ అవుతాం ఏం జరిగినా కూడా. చూద్దాం, ఇక అన్నిటికీ రెడీగా ఉందాం. ఏం చేస్తాం, మనం ఒక్కలమే లేం కదా ఈ భూమి మీద. ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది, అది సంగతి.